ఓం నమో నారాయణాయ. సింహాచలం క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నారాయణ సేవాదళం యొక్క మూడో వార్షికోత్సవం సందర్భంగా మద్దిలపాలెం కళాభారతిలో జరిగినటువంటి ఫంక్షన్ ఇది. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు మా ఫౌండర్ అయిన గౌరవ పూజ్యులైన పవన్ సార్ గారు. నేను ఇదే మొదటిసారిగా చూస్తాను. ఒక సేవాదళంకి వార్షికోత్సవం ఇంత చక్కగా గ్రాండ్గా చేయడం అన్నది ఇది నిజంగా మా పవన్ సార్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అంతకుముందు చాలా సేవాదళాలు చూశాను కానీ ఇలాగా ఇంత పద్ధతి అయినది, ఇంత డిసిప్లిన్ సేవాదళం నేను ఎక్కడ చూడలేదు. అంత చక్కగా ఈయన మెయింటైన్ చేస్తారు, డిసిప్లిన్ అయినా పంక్చువాలిటీ అయినా. కానీ చెడ్డ పనులు చేసేవాళ్ళకి రాత్రులు నిద్ర పట్టదు. వీడికి రాత్రి నిద్ర పట్టకపోతే వీడు ఏం చేస్తాడంటే తమ్ముడిని పిలుచుకునేవాడు. ఒరే రాత్రి నిద్ర పట్టట్లేదా అంటే వీడు అష్టోత్తరం పలికేవాడు. ఒరే నీ కొడుకుల్ని 100 మందిని కూడాను ఒకలే చూస్తున్నావు. విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆఖరిది ఆత్మ నివేదనం. ఇది 4వది. 9వది పొరపాటు చెప్పాను. ఆత్మ నివేదనం అంటే ఏంటి? మన శరీరాన్ని పరమాత్మకి అర్పించడం. దీనికి అధిపతి ఎవరు? ఆత్మ నివేదనానికి అధిపతి ఎవరు అంటే గజేంద్రుడు. గజేంద్రుడు అప్పటికి 550 మంది భార్యలు. గజేంద్రుడు అనే ఒక ఏనుగు అడవిలో ఉండేది. ఏనుగుకి ఎంతమంది భార్యలు? 550 మంది భార్యలు. ఈ భార్యలందరితో కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి మీరు ఎలా అయితే కళాభారతికి వచ్చారో అలానే వాళ్ళందరూ కలిసి ఒక సరస్సుకు వెళ్ళారు. 550 మంది భార్యలతో కలిసి స్నానం చేద్దామని వెళ్ళాడు ఈ గజేంద్రుడు. అక్కడ మొసలు పట్టుకుంది. మొసలి పట్టుకోగానే రక్షించండి అని 3 మందిని అడిగారు. ఈ భార్యలందరూ దూరం అయిపోయారు. మరి ఎవరు రక్షించాలి? రక్షించవలసిన వాళ్ళే రక్షించలేదే. ఇంతవరకు ఈ భార్యలందరినీ రక్షించిన వాడెవడు? భర్తే. కానీ భర్తను రక్షించడానికి భార్యలు రాలేదు. మరి ఏం చేయాలి? పరమాత్మని ప్రార్థన చేశాడు. దాస్యం ఉంది, సఖ్యం. సఖ్యం గురించి ఖచ్చితంగా మీరు తెలుసో తెలియకో నారాయణ సేవా దళం తోవలోకి వచ్చారు కాబట్టి మీరందరూ సత్సాంగత్యాన్ని కలిగి ఉన్నారు భగవంతుడి ఆశీర్వాదంతో. అందుకు మనందరం అదృష్టవంతం. ఇంకా 2-3 స్నేహాలు ఉన్నాయి, అవి తగ్గించుకుంటే మంచిది. మీకు తెలుసు కదా ఎవరి స్నేహాలు తగ్గించుకోవాలో అది ఆలోచించండి. ఆత్మ నివేదనం, దీన్ని అర్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా మనం సేవతో ఎలాంటి మనసుతో ఉండాలో ఆయన 2 ముక్కల్లో 2 నిమిషాల్లో పూర్తి చేస్తారు. రెడీ? గట్టిగా చెప్పండి కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవాలయం 2 రకాలుగా దేవాలయాలు ఉంటాయి. ఆగమశాస్త్రం చెప్తోంది. నేను ఈ డెప్త్ గురించనే నేను కాగితం పట్టుకు వచ్చా, చాలా డెప్త్ విషయం చెప్దామని. కానీ ఎందుకు ఈ విషయాలు చెప్పేసి ఆయన వాళ్ళ బుర్రలు తినడం దేనికి? నా పాండిత్యానంతా వీళ్ళ దగ్గర చెప్పడం అంత కరెక్ట్ కాదేమో అని నేను ఏదో ఓ శ్లోకం తీసుకుని ఆ శ్లోకానికి అర్థం చెప్పా. కానీ నేను ఊరుకున్నా, పరమాత్మ ఊరుకోలే. వీళ్ళకి ఏది చెప్పాలో అది చెప్పడానికే నేను పంపించాను రా. అది తప్ప నువ్వు అన్నీ చెప్తే ఎలాగా? నువ్వు కలియుగంలో ఉంటే ఎలాగా? అందుకని నువ్వేం చేయాలో అదే చెయ్యి అని చెప్పి నిర్వాహకుల చేత నాకు చెప్పించారు. దేవాలయాలు 2 రకాలుగా ఉంటాయి. 1 స్వతంత్ర దేవాలయాలు, 2 పరతంత్ర దేవాలయాలు. స్వతంత్ర దేవాలయాలు అంటే ఏంటి అంటే ఆయన సెలెక్ట్ చేసుకుని ఆయనంతటా ఆయన వెలిసిన దేవాలయాలకి స్వతంత్ర దేవాలయాలని పేరు. అంటే సింహాచలం, భద్రాచలం, తిరుమల, యాదగిరిగుట్ట ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను స్వతంత్ర దేవాలయాలు. పరతంత్ర దేవాలయాల్ని 2 ఉన్నాయి. అంటే ఏంటి? మనం ఏదో ఊరు నిర్మించుకున్నాం, లేదా మనం ఏదో కాలనీ ఏర్పాటు చేసుకున్నాం, లేదా ఏదో అపార్ట్మెంట్ ఏదో ఉంది. ఆ అపార్ట్మెంట్లో దేవుడు ఉండకపోతే బాగుంటుంది కనుక
అవి ఏదో ప్లేస్ ఏదో కలిసి వచ్చిందని అక్కడ పెట్టుకోవడం ఒక పద్ధతి లేదు. మొట్టమొదట దేవాలయం ప్రతిష్ఠ చేసి అప్పుడు ఊరిని నిర్మించుకోవాలి, అది పద్ధతి. మొట్టమొదట ఏదైనా ఊరో లేకపోతే అపార్ట్మెంటో ఏదైనా ఉంటే మొట్టమొదట ఏం కట్టాలి? ఇల్లు కట్టకూడదు, దేవాలయం కట్టాలి. ఆ దేవాలయం కట్టిన తర్వాత ఇల్లు కట్టుకోవాలి. అప్పుడు ఆ దేవానుగ్రహంతో ఆ ఇళ్ళన్నీ కూడాను బాగుంటాయి, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుంటారు. ఇది స్వతంత్ర దేవాలయం, పరతంత్ర దేవాలయం అని. ఇక్కడ పూజలు ఎలా జరుగుతాయంటే అసలు దేవాలయంలో దేవుడు ఎక్కడ ఉంటాడు అది తెలియదు. దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడు అంటే 8 రకాలుగా ఉంటాడట దేవుడు. దాంట్లో మొట్టమొదటి రకం ఏంటో తెలుసా అండి? గాలి గోపురం. మొదటిది ఏంటి? అది కూడా దేవుడే. రెండవది ధ్వజస్తంభం, ఇది కూడా దేవుడి స్వరూపమే. మూడవది ఆ దేవాలయానికి ముందు ఒక ఆయన నమస్కారం చేస్తూ ఉంటాడు. శివాలయాలకు ఎవరుంటారు? నందీశ్వరుడు. విష్ణాలయాల్లో ఎవరుంటారు? గరుత్మంతుడు. ఆయన కూడా ఒక దేవుడే. ఇక్కడికి ఎన్ని అయ్యాయి? గాలిగోపురం, ధ్వజస్తంభం, గరుత్మంతుడో నందీశ్వరుడు. దాని తర్వాత బలిపీఠాలని కొన్ని ఉంటాయి. మీరందరూ సేవ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు, దేవుడి చుట్టూ కూడా ఉంటాయి, దేవాలయం చుట్టూ. ఆ బలిపీఠం కూడా ఒక దేవతా స్వరూపమే. ఇక్కడికి 4 అయ్యాయి. 5వది ఉత్సవర్లను కొంతమంది ఉంటారు. కళ్యాణం చేయడానికి ఒకళ్ళు, స్నానం చేయించడానికి ఒకళ్ళు, వీళ్ళందరూ కూడాను దేవతా స్వరూపాలు. వీళ్ళల్లో ఒకటి నేను చెప్పింది, అక్కడికి 6 అయ్యాయి. 7వ వ్యక్తి ఎవరంటే గర్భాలయంలో ఉండే వ్యక్తి. ఎవరు? గర్భాలయంలో ఉండే ప్రధానమైన పరమాత్మ. ఏమండి? ఆయనకి ఎవరైతే అర్చన చేస్తున్నారో ఆయన దగ్గర నుంచి ఆయన చూడడానికి ఎవరైతే వచ్చారో వారందరూ కూడా దేవులే. ఇది అంటే ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు? పరమాత్మ స్వరూపమే. విశాఖపట్నంలో ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి? విశాఖపట్నంలో దైవానుగ్రహం లేకుండా వస్తాడండి వాళ్ళు? రాలేరు. అందుకని భక్తుడు కూడా దైవ స్వరూపమే. అది నేను చెప్పట్లేదండి, ఆగమశాస్త్రం చెప్తాను. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే, మరి ఇది బాగానే చెప్పారండి, భక్తులు కూడా దైవస్వరూపం. మరి మేమెవరం అండి? దేవాలయంలో ఒక 8 రకాలు, ఇప్పుడు దీనికే మళ్ళీ ఇంకో 8, రెండో రకం చెప్తున్నాను అనమాట. 8 రకాల పూజలు చేసేవాళ్ళు ఉంటారు దేవాలయంలో. 8 రకాలుగా పూజలు చేసేవాళ్ళు ఉంటారు. దాంట్లో మొట్టమొదట పూజ చేసేవాళ్ళు ఎవరు? మనందరికీ తెలుసు, అర్చకులు. వీళ్ళు సహజంగా బ్రాహ్మలే ఉంటారు. రెండో వాళ్ళు ఎవరు? దాన్ని నిర్వహిస్తున్న కార్యనిర్వహణ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది కూడా పూజే. దేవుడికి ఓం నమః శివాయ లేకపోతే ఓం విష్ణవే నమః నరసింహాయ నమః పూజ చేస్తేనే కాదు, దాని నిర్వహణ చేసేవాళ్ళు కూడా అర్చకులతో సమానమే. పూలో ఏవో కొబ్బరికాయలు ఉంటాయి కదా, అది కూడా పూజే. ఇది కాకుండా దేవాలయంలో అర్చకులే కాకుండా కొంతమంది చుట్టూ కూర్చుని వేదపారాయణ, పురాణ పారాయణలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది కూడా ఒక రకమైన పూజే. ఇది కాదు, కొంతమంది దేవుణ్ణి బయటికి తీసుకొస్తుంటారు, మోసుకొస్తుంటారు, అది కూడా పూజే. కొంతమంది ఉంటారు దేవుడికి కట్టిన వస్త్రాల్ని తీసుకువెళ్ళి శుద్ధి చేసి పంచభూతాల మధురం సన్నా ఇదిగోండి ఈ షీల్డ్ ఇచ్చారు. నారాయణ
సేవాదళం అని 3rd యానివర్సరీ 2025. ఈ సింహాద్రప్పన్న స్వామి యొక్క నిజ రూప దర్శనంలాగా అనిపించింది నాకైతే. ఈ షీల్డ్ చూసి చక్కగా ఆ ఫోటో హతీరామ సేవా వెల్ఫేర్ అసోసియేషన్ ఆన్ వైజాగ్ అనేసి ఇలాగా ఇచ్చారనమాట. ఇదిగోండి ఈ షీల్డ్న ఈ బ్యాగ్లోనే ఒక బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్, చాక్లెట్ పెట్టేసి ఈ బ్యాగ్లో పెట్టి షీల్డ్ ఇచ్చారనమాట. నాకైతే చాలా చక్కగా అనిపించింది. అంతకుముందు ఒక సేవలో ఉన్నాను కానీ అక్కడ ఇలాగేం చేయలేదు. ఇక్కడ చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూసి నాకు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.